బ్లాక్ డెవలపర్స్ ఎండి గారు రాజశేఖర్ గారు నమస్కారం. తర్వాత మార్కెటింగ్ మిత్రులు అందరికీ, చిన్నాళ్ళు పెద్ద వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసినందుకు. అసలు ఇక్కడ ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలా, ఎందుకు కొనాలా తెలుసుకొని మనం వేస్తాం. దొనకొండ అనేది అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్న ప్లేస్ ఏదంటే మన ఏపీలో 1,86,000 ఎకరాలు ఒకే చోట మన దొనకొండలో ఉంది. చుట్టుపక్కల ఏడా లేదు, ఉంది. ఎంత ఉంది? 5 ఎకరాలు 10 ఎకరాలు దొరికింది. కానీ ఒకే చోట 1,00,000 చిల్లర ఎకరాలు దొరికేది ఒక దొనకొండ ఏపీలో ఒక చోట మాత్రమే. సో దీన్ని ఏం చేశారంటే గతంలో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కమిటీ వాళ్ళు రాజధాని ఇక్కడ పెట్టుకోమని ఆల్రెడీ ప్రపోజల్ చేశారు. సరే, అనివార్య కారణాలు కొన్ని ఉంటాయి కాబట్టి అది రాజధాని మన అమరావతి అయిపోయింది. దీన్ని టోటల్గా ఇండస్ట్రియల్ హబ్ చేశారు. దొనకొండ అనేది ఇండస్ట్రియల్ హబ్ మొత్తం. అదే బేస్లో కొన్ని కంపెనీలు అప్పుడు అనౌన్స్ చేశారు కానీ ఏది కూడా రాలా. ఇప్పుడు కూడా కంపెనీలు అనౌన్స్ చేసింది, శంకుస్థాపన కాదా. అది అందరికి ఇక్కడ వాళ్ళు కూడా తెలుసు, శంకుస్థాపన కాలేదు. అదే వేలో రైల్వే స్టేషన్ దొనకొండ ఉంది, పెద్దదే ఉంది. దాని పక్కన ఎయిర్పోర్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ కూడా చూసేగా 220 మంది ఇల్లు ఉంది. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ ఉంది. ఆ నుంచి రైలు ఏదైతే మన రైల్వే లైన్ ఉందో దాని అవతల అంతా ఇండస్ట్రియల్, అటు నుంచి ఇటువైపు మొత్తం రెసిడెన్షియల్ అవుతుంది. అటు రెసిడెన్షియల్ తక్కువ, ఎందుకంటే రేపు ఏ కంపెనీ వచ్చినా పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటు రెసిడెన్షియల్గా ల్యాండ్లు పనికిరావు. ఇటువైపు రెసిడెన్షియల్గా పనికొస్తుంది. ఎక్కడి నుంచి అంటే మన సర్కిల్ నుంచి చూసారా, అక్కడి నుంచి దాదాపు 7-10 కిలోమీటర్ల దాకా రెసిడెన్షియల్లో బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే ఇప్పుడు అనౌన్స్ చేసిన కంపెనీలు 3 కంపెనీలు కూడా సోలార్ ప్రాజెక్ట్ ఒకటి, సోలార్ ప్రాజెక్ట్కి 5,500 ఎకరాలు ఇచ్చాయి. తర్వాత బయోగ్యాస్కి, ఆ బయోగ్యాస్ కూడా ఎక్కడో కాదు, మన ఈ దొనకొండ ఇది ఉంది కదా, గంగ దొనకొండ కొండ, ఈ కొండకి పక్కన సార కూడా ఉన్నది కిలో లోపల. ఈ కొండకి పక్కనే బయోగ్యాస్ 750 ఎకరాలు ఇచ్చారు. అది కాకుండా డిఫెన్స్ ఇప్పుడు క్లస్టర్ ఇచ్చారు, అది 6,000 ఎకరాలు ఇచ్చారు. అది ఈ మధ్య రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇవన్నీ 1 by 1 ఏదైతే ఒక కంపెనీ స్టార్ట్ చేసిద్దో, చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 10 కంపెనీలు వస్తాయి. 10 కంపెనీల మీద 1,00,000 మంది వచ్చారనుకోండి, లేదు 50,000 మంది ఎంప్లాయీస్ వచ్చారు. ఇండైరెక్ట్గా ఇంకో 50 కలుపుకోవచ్చు. అట్లా 1,00,000 2 లక్షల మంది ఎంప్లాయీస్ రావడానికి రాబోయే రోజుల్లో. మనం అనేది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఏదో రూపాయి దాటగిన తెల్లారిపడికి 2 రూపాయలు 3 రూపాయలు అని అట్లా లో బడ్జెట్లో మనం ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ ప్లేస్లో. సో ఆ డెవలప్మెంట్ అది ఒకవైపు అయితే, మన సైట్కి వచ్చేసరికి అన్నీ 100 గజాల ప్లాట్లు ఇచ్చాం, 30 అడుగులు ఇచ్చాం. లేఅవుట్లో అన్ని రోడ్లు కూడా 30 అడుగుల రోడ్లు ఇచ్చాం. ఓపెన్ ప్లాట్లు కన్వర్షన్ రెసిడెన్షియల్గా మనం చేసింది. ఇప్పుడు మనకి 2 ఎకరాలు ఆల్రెడీ వచ్చేసింది. స్టోన్స్ కూడా వేసిపోయారు, సరే అద్దరాలు కూడా వేసారు, బోర్డర్లు వేసారు. రేపు చుట్టూ ఫినిషింగ్ రాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. 2-3 రోజుల్లో నాకు తెలిసి ప్లాటింగ్ కూడా అవుతుంది. రోడ్లు ఫామ్ చేయాలా, స్టోనింగ్ వేయాలా, నెంబర్లు వేయాలా, అన్నీ కూడా ఒక వారం అంటే ఈరోజు ఆదివారం, నెక్స్ట్ ఆదివారానికి అంతా రెడీ చేస్తారు. దానికి మళ్ళీ మాట్లాడిస్తాం, సుబ్బయ్య మాట్లాడాలా, దానికి చెప్పాల్సింది అతనే కాబట్టి అతనే మాట్లాడాలా. ఇంకొక విధంగా చూసుకుంటే మనం గంగారం, వడవర గంగారం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి మీకు ఐడియా ఉందిగా? ఇక్కడ వాళ్ళు చెప్పండి. 2 కిలోమీటర్లు పడవర గంగారం. ఇటు ఎర్రబాలెం మనం వచ్చాం కదా, 2 కిలోమీటర్లు వేసుకుని ఎర్రబాలెం. అటు ఇటు ఎర్రబాలెం, గంగారం, పడవర గంగారం, గంగ దొనకొండ, ఈ 3 రోజుల మధ్యలో ఉన్న ప్లేస్ ఉంది. పోనీ మనం ఏమైనా కొత్తగా వచ్చి వెంచరేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామా? కాదు, ఆల్రెడీ ఈ బొప్పాయి తోట వెనక పక్క పోల్ సాగుపడుతుంది. విజయవాడలో 7 ఎకరాలు వేసాడు.
దానికి కూడా ఇటు పోవాలి. ఇది గతంలో ఊరు, గతంలో ఇక్కడ ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు మీ 2 ఎకరాలు స్టార్ట్ చేసుకొని ఇది ఊరు స్టార్ట్, ఇది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం గతంలో వెళ్ళిపోయారు. అయితే ఈ బొప్పాయి తోట వెనక కూడా ఆల్రెడీ ఓపెన్ ప్లాట్లు వేసాయి. బొప్పాయి తోట వెనక పక్క కూడా 5 ఎకరాలు ఆల్రెడీ ఓపెన్ ప్లాట్లు వేసారు. దానికి కూడా ఆ రోడ్డు. సో ఇక్కడ ఈ సైట్ నుంచి కరెక్ట్గా రోడ్డు ఉంది కదా, అది మెటల్ రోడ్డు, 60 అడుగుల మెటల్ రోడ్డు అండి. ఎర్రబాలెం నుంచి పడమర గంగవరము మెటల్ రోడ్డు, 60 అడుగుల రోడ్డు. అది కూడా తార్ రోడ్డు 2-3 సార్లు శాంక్షన్ అయింది. ఎవరినైనా అడగల ఊళ్ళో ఇది తార్ రోడ్డు శాంక్షన్ అయితే, అంటే ఊళ్ళో కొన్ని గొడవల వల్ల అది చేపించుకోవడానికి కుదరదు. సో నాకు 2 గ్రూపుల మీద అది చేసుకోవడానికి కుదరదు. ఈ 60 అడుగుల తార్ రోడ్డుగా అనుకొని మనం ఇచ్చాం ప్లాటింగ్. ఓకేనండి. దీని తర్వాత ఇంకా మనకి ఈ 2 ఎకరాలతో పాటు మొత్తం పక్కన 3 ఎకరాలు ఇంకా అంటే 1 by 1 చేసుకుంటూ పోతాం. ఇప్పుడైతే స్పాట్ రిజిస్ట్రేషన్ మనం 2 ఎకరాలు రెడీ చేస్తాం. మీరు 9 ఇవాళ డేట్ ఎంతండి? 8 సార్. 8 16 తర్వాత సార్ చెప్తున్నారు కదా, 16 కానీ 15 తర్వాత మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ 16 తారీఖు 16 నుంచి మనం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ప్లాటింగ్ అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది, అన్ని అంటే ఎల్పి నెంబర్ ఇచ్చారు. దర్శి రిజిస్టర్. ఇది కుర్చేడు మండలం కింద వస్తుంది, ఎర్రబాలెం ఏమో దొనకొండ మండలం కింద వస్తుంది. మనకి 2 మండలాలకి దర్శిలోనే రిజిస్ట్రేషన్. కుర్చేడు దొనకొండ 2 కలిపి అక్కడ 2 అక్కడ. అందులో ఈ విలేజ్ కూడా రిజిస్టర్ జరిగింది. ఎల్పి నెంబర్ వచ్చింది, ప్రతి ప్లాట్కి ఎల్పి నెంబర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 ఎకరాలు 3 ఎకరాలు డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ 5 ఎకరాలకు కలిపి ఒకటే సర్వే నెంబర్ ఇచ్చారు. ఎల్పి నెంబర్ సార్, ఎల్పి నెంబర్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మార్కింగ్ చేసి సపరేట్ చేస్తారు. ఇది సబ్ డివిజన్ అవుతుంది. ఇది దీనికి ఒక ఎల్పి నెంబర్ వస్తుంది, దానికి ఒక ఎల్పి నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇంకా సర్వే నెంబర్లు ఉండవు, ఎల్పి నెంబర్లే ఉంటాయి. మొత్తం భూసేకరణ అయిన తర్వాత ఎల్పి నెంబర్లు ఇస్తారు. ప్రతి దానికి ఎల్పి నెంబర్ ఇస్తారు. ఎల్పి నెంబర్తోనే మనకు నచ్చింది. రీసర్వే జరిగితే ఆల్రెడీ ఇచ్చింటారండి. రీసర్వే జరిగితే ఆల్రెడీ ఎల్పి నెంబర్ జరిగింది. రీసర్వే జరిగింది కాబట్టి ఎల్పి నెంబర్ ఇచ్చారు. ఇదంతా పూర్వాజితమే. ఇప్పుడు మనకేమవుతుందంటే రేపు మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు అప్పుడు మనకి డాక్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్యుమెంట్ అప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది. రేపు 16 నుంచి మనం స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము. ఇంకా అయితే మనం దీనికి ఏం చేసామంటే 100 గజాలు 2 లక్షలు అనౌన్స్ చేసాము సార్. 100 గజాల ప్లాటు 2 లక్షలు. దాంతోపాటు 2 ప్లాట్లు 100 గజాలు 2 ప్లాట్లు తీసుకున్న వాళ్ళకి ఒక 100 గజాలు ఫ్రీగా ఇస్తున్నాం కంపెనీ తరఫు నుంచి. అంటే మమ్మీ ఇది స్టార్టింగ్ ప్రాజెక్ట్, దాని నిమిత్తమని మనం ముందుగా అట్లా ఇవ్వాలనుకున్నాము. అదొకటి. లేదు మనం 2 ప్లాట్లు తీసుకోలేము అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే 4 లక్షలు కట్టాలి, 4 లక్షలు కట్టేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒక 2 లక్షలు కట్టుకున్నా కానీ వాళ్ళకి ఒక 50 గజాలు మనం ఫ్రీగా ఇద్దాం అనేది ఆలోచన. స్టార్టింగ్ కాబట్టి రేపు ఏదైనా వాళ్ళే మన కస్టమర్లు రీకస్టమర్లు అవుతారు. అందుకోసమనే ఆ ఉద్దేశంతో పెట్టాము. 100 గజాలు 2 లక్షలు, 2 ప్లాట్లు తీసుకుంటే ఒక ప్లాట్ ఫ్రీ. అంటే 4 లక్షలు పెట్టుకుంటే 300 గజాలు వస్తుంది. అవునా? 300 గజాలు వస్తే మనకి ఎంత పడుతుందండి? సెంట్ ఎంత పడుతుంది? 66,000 పడుతుంది సెంట్. 66,000 అంతేనా? ఏ పల్లెటూరుకి వెళ్ళిన సెంట్ ఎంత ఉంటుంది సుమారు? మాకు మన పల్లికి వెళ్దాం, ₹1,00,000 తక్కువ లేదు. తక్కువ ₹1,00,000 తక్కువ లేదు. గ్రామాల్లో ఎక్కువ ఉంది. రెసిడెన్షియల్గా సెంట్ 60,000 మీద చాలా బెటరేగా ఇన్వెస్ట్మెంట్కి. 30 అడుగుల రోడ్లు అన్నీ 30 అడుగుల రోడ్లు ఇచ్చి చుట్టూ ఫినిషింగ్ అంటే నేమ్ బోర్డులు కూడా ఇస్తారని ఇస్తారు. సో లో కాస్ట్లో నేనేమంటున్నా అంటే ఇవన్నీ డెవలప్మెంట్ చూసుకొని రాబోయే 5-10 సంవత్సరాల్లో రూపాయికి 10 రూపాయలు వచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే దొనకొండ. ఖచ్చితంగా 100% చెప్పగలం. ఇక ఏదన్నా మీరు డౌట్ ఏదన్నా అంటే ఇక్కడే క్లియర్ చేసుకోండి. అంటే లోపల పెట్టుకొని బయటకు వెళ్ళి అదే అట్లా ఇది ఎట్లా అని
పక్కన వాళ్ళతో చెప్పాల్సిన పని ఏది ఉన్నా సరే ఇక్కడ మాట్లాడండి, ఇక్కడ రివ్యూ చేసుకోండి, మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం. మొత్తం ఎన్ని ఎకరాలు సార్ వెంచర్ ఇది? ఇది మొత్తం 5 ఎకరాలు సార్. 5 ఎకరాల? 5 ఎకరాలు అంటే నువ్వు 1 by 1 చేసుకుంటే బాగా ముందు 2 ఎకరాలు రెడీ చేసాం సార్. రెడీ చేశారు. ఇప్పుడు అక్కడ అద్రాయి ఉంది, అక్కడ అద్రాయి నేను సర్వే చేశాడు. ఈ ప్లాటింగ్ అంతా ఒక వారంలో అయిపోద్ది. స్పాట్ రిజిస్ట్రేషన్ పెడుతున్నాం 2 ఎకరాలు. ఇంకా నుంచి 1 by 1 చేసుకుంటే పోతాం. మొత్తం ఈ 5 ఎకరాలు కంప్లీట్ తర్వాత మళ్ళీ ఫేజ్ 2కి వెళ్తారా? వెళ్తాం సార్. రిజిస్ట్రేషన్ ఓనర్స్ ఇక్కడే దగ్గరలోనే ఉన్నారు. ఇక్కడే